ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. భోజనం చేయండి నాన్న, టాబ్లెట్స్ వేసుకోవాలి నాన్న, లేకపోతే తగ్గుముఖం పట్టినా జ్వరం మళ్ళీ పెరుగుతుంది. ప్లీజ్ నాన్న, తినండి నాన్న. నాకు ఆకలిగా లేదు, ఇప్పుడేం తిన్నమ్మా. అలా అంటే ఎలా నాన్న? నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోపం ఆకలి మీద, అన్నం మీద చూపిస్తే ఎలా? మీ మనసుకు బాధగా ఉండొచ్చు, కానీ కడుపుకి ఆహారం లేకపోతే నీరసం వస్తుంది నాన్న. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. టాబ్లెట్స్ వేసుకుంటే అవి పనిచేయడానికైనా శక్తి కావాలి కదా. ఇందాక కాస్త ఎక్కువగానే మాట్లాడాను, నోరు జారాను. అందుకే కదా మీరు నన్ను హద్దుల్లో పెట్టడానికి చేసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ నాన్న. మీకు ఇంకా నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తుంటే, వేసిన శిక్ష సరిపోదు అనుకుంటే ఇంకో దెబ్బ కొట్టండి నాన్న, కానీ అన్నం మానేయకండి ప్లీజ్ నాన్న. తినండి నాన్న. నాన్న, మీరు నీరసంగా ఉన్నారు కదా, నేను తినిపిస్తాను. తెలిసిందనేడు గమనించి చూడు, నేను కన్న తోడు వెలువేంటని, నిశి నీడలోను నేను వీడిపోని, ఒక నాన్న మనసు బరువెంతని. ఏంట్రా మాటి మాటికి ఫోన్ చేస్తున్నావు ఎందుకు? అన్నా, నీకెన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకు చేయలేదు? ఎందుకన్నా? అందుకే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావురా? నాతో నీకేం పని? ఎందుకన్నా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అవాయిడ్ చేయడం ఏం లేదురా, నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను. సరే అన్నా, నువ్వు బిజీగా ఉంటే ఉన్నావు, కానీ నిన్ను ఒకసారి కలవాలి. కలవాలా? ఎందుకు? కలిసాక చెప్తానన్నా. సరే, నాకెలాగూ బయటకు వచ్చే పని ఉందిలే, నేను వచ్చి కలుస్తాను. ఎక్కడికి రావాలి? ఎక్కడ కలవమంటావన్నా? సరే అన్నా. ఓకే. ఏంటి ధరణి, ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు? అసలేమైంది? ఏం లేదు ధీరజ్, మా అమ్మ నన్నల్ని చూస్తుంటే నాకు బాధేస్తుంది. బాధేస్తుందా? ఎందుకు? నువ్వు వాళ్ళు కావాలనుకునే కదా వచ్చావు, వాళ్ళు మీరు దగ్గర కావాలనే కదా చూశారు.
సంతోషంగా ఉండాల్సింది పోయి బాధ కలుగుతుందంటావేంటి? అది కాదు, వాళ్ళు నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారో, ఎంత నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ మాటలు వింటేనే అర్థమైంది. మా నాన్న అయితే నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. పెంచిన నాన్న నేను ఎలా అయితే తన కళ్ళ ముందు ఉండాలని కోరుకున్నారో, అలాగే వీళ్ళు కూడా తమ జీవిత కాలం నేను వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని అలాగే కోరుకుంటున్నారు. కానీ నేనేం చేస్తున్నాను? వాళ్ళని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. రేపే విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గుండెలు పగిలిపోవా? వాళ్ళు నన్ను క్షమిస్తారా? ఆ నాన్న అన్నట్టే వీళ్ళు నన్ను అనరా? తప్పు పట్టరా? వాళ్ళ మనసు బాధ పెట్టడానికే ఇక్కడికి వచ్చిందని వాళ్ళు అనరా? ఎందుకంటారు ధరణి? కొంచెం ఆలోచించు. మీ నాన్న ఏమనుకుంటున్నాడు? నువ్వు జీవితకాలం తన ఎదురుగానే ఉండాలనుకుంటున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటే రేపు జరగబోయేది అదే కదా. నేను మాత్రం ఎక్కడికెళ్తాను? మావయ్య దగ్గరే ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ ఇల్లరికమే కదా. కాకపోతే పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదని ముందు 4 రోజులు కోపడతారు. ఆ తర్వాత నేను వదులుకుంటారా ఏంటి? వదులుకుంటారా వదులుకోరా అనేది కాదు. మన మధ్య జరిగిన విషయం వాళ్ళకి తెలిస్తే నా గురించి ఎంత నెగటివ్గా ఆలోచిస్తారో నువ్వు కొంచెం ఆలోచించు. ఆ తప్పు వల్లే కదా వీళ్ళకి వ్యతిరేకంగా నీతో పెళ్లికి అంగీకరించింది. చూడదారని, జరిగిపోయిందేదో జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం కదా. కాకపోతే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం. నువ్వు బాధపడుతుంటే నేను నిన్ను వదిలి ముందుకెలా వెళ్తాను? నువ్వు నార్మల్ అయితేనే అన్ని విషయాలు నార్మల్ అవుతాయి. జరిగిపోయిన తప్పు నుంచి బయటపడటానికి అదొక్కటే మార్గం కదా. మన పెళ్ళయ్యేదాకైనా నువ్వు ధైర్యంగా ఉండదారని. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాను కదా. నువ్వు నార్మల్గా ఉంటావు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓకేనా? నువ్వు ఇలా అస్తమానం బాధపడుతూ కన్నీళ్లు కారుస్తుంటే అత్తయ్యకి డౌట్ కూడా వస్తుంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను వెళ్ళొస్తాను. నాకు చాలా పనులున్నాయి. మన మ్యారేజ్కి సంబంధించినవే. వస్తాను. ఏదో జరుగుతుంది. వీడెందుకు ధరణి చుట్టూ తిరుగుతున్నాడు? అసలు వాడు ఏం మాట్లాడాడో వెళ్ళి ఇప్పుడే ధరణిని అడగాలి.